నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మనీని అట్రాక్ట్ చేయడానికి, అబండెంట్ గా, చాలా సమృద్ధిగా అట్రాక్ట్ చేయడానికి ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. మేనిఫెస్టేషన్ మెథడ్స్ లో మనకి చాలా ఉపయోగపడే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వెళ్దాం, ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ చాలా సరికొత్తగా చెప్తున్నాను అనమాట. ఇంకా అంతకు ముందు లాడర్ టెక్నిక్ గురించి చెప్పాను, నాకు చాలా బాగా పనిచేసింది పద్మిని అని కూడా అని చెప్పాను. అలాగే ఇప్పుడు మనం డోర్ వే ట్రిగర్ టెక్నిక్ అనేది నేర్చుకుందాం. డోర్ వే ట్రిగర్ టెక్నిక్ అంటే మన ఇంటి తలుపు, ప్రతి తలుపు మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది నేర్చుకుందాం. ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా మనం యూజ్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఎవరైనా కానీ ఎక్కడున్నారు అని అడిగావు అనుకో, కింద ఉన్నావు అనుకో, నువ్వు డోర్ దీని ఎదురుగుండా ఉన్నానంట, దగ్గరగా ఉంటాయి. అవునా కాదా? అదృష్టం తలుపు తడుతుంది, ఆ టైంకి తీయాలి అని అంటుంది. అసలు ఏడుకొండల వాడిని లాస్ట్ తలుపల తీయంగానే స్వామి అత్యద్భుతంగా దర్శనాన్ని ఇస్తారు. ఆ తలుపే మన తలంపులో వచ్చేస్తుంది అనమాట. ఎట్లా అయితే మనం ఓపెన్ చేసేస్తామో అట్లా మనం ఆలోచించాలి కూడా. తలుపు తలంపు రెండు ఇక్కడ, తలవాతను కూడా సూపర్. అయితే మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు డోర్ క్లోజ్ ఉంటుంది కదా, డోర్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇప్పుడు నేనున్న పరిస్థితి కంటే చాలా బెటర్ పరిస్థితిలోకి వెళ్తున్నాను, లేదు మీకు రేపు డబ్బులు రావాలి, అందాలి డబ్బులు ఒక 10 days లో, వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, నాకు డబ్బులు అందాయి అని అనుకోండి. డోర్ తీసినప్పుడల్లా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కోరుకోండి. అది మీ దగ్గరికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. మెయిన్ డోర్ అయినా ఏ డోర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు జనరల్ గా అందరికి బెడ్రూమ్ డోర్స్ వేసుకోవడం అలవాటు ఉంటుంది. మా ఇంట్లో ఉంది అలవాటు. మేము బెడ్రూమ్ లోకి వెళ్ళకపోతే ఆ బెడ్రూమ్ డోర్ ని క్లోజ్ చేసి పెడతాం. అంటే బయటకు వస్తూ ఉంటాము, బీరువాలు అవి అక్కడే ఉంటాయి కదా, ఎందుకైనా మంచిదని పెట్టేస్తాను నేను మామూలుగా. ప్రత్యేకంగా ఎవరు డోర్ తీసుకొని వెళ్ళరు కదా, పని వాళ్ళు కానీ ఎవరు కానీ, అందుకని లాక్ చేయకపోయినా డోర్ ఇలా పెట్టేస్తాను. అయితే వాష్రూమ్ కి వెళ్తూ ఉంటాం కదా జనరల్ గా, ఆ డోర్ తీసినప్పుడల్లా అనుకుని వెళ్తాను అనమాట. అంటే నాకు ఈ పరిస్థితిలోంచి నేను బయటపడ్డాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, డబ్బు నాకు సకాలంలో అందింది అని అనుకుంటాను. థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్. గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఎక్కడైతే ఉంటుందో, కృతజ్ఞత భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తప్పకుండా సంకల్పం నెరవేరడం అనేది జరుగుతుంది ఆ ప్లేస్ లో. కాబట్టి మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి యూనివర్స్ కి. ఓకే, డోర్ తీసేసుకుంటూ డోర్ తీసినప్పుడల్లా మనం ఆ మాట అనుకోవాలన్నమాట. సో మీరు మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది జనాలకి, డోర్ వేసినప్పుడు మామూలుగా వేసుకుని వచ్చేసేయండి, తీసినప్పుడు మాత్రమే. అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డోర్ ఇలా తోసుకుంటూ వెళ్ళడము లేకపోతే తీస్తూ వెళ్తున్నప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది మన బాడీ. మార్నింగ్ డోర్స్ వెనకాల డోర్ తీసి ముందు డోర్ తీయడం అన్నం అలవాటు కదా. సో వెంటనే వెళ్ళి మనం ఫస్ట్ వెనకాల డోర్ తీసిన తర్వాత ముందు డోర్ తీసినప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాం. ఫస్ట్ తలుపు తీయకుండా ఉండం ఎవ్వరం కూడా, తలుపు కొడితేనే కాదు ఫస్ట్ తలుపు తీసేస్తాం. ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది మన మనసు. సో ఆ ద్వార బంధం ఎప్పుడైనా ఏదైనా అనుకోండి, ద్వారం అనేది లక్ష్మీదేవి అనుకోండి, లేదు అంటే గనక ఆ ద్వారబంధంలోంచే కదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా రాకూడదన్నా మనం తలుపులు వేసుకునేది, సేఫ్టీ అనుకోండి, ఏదన్నా కానివ్వండి. ఆ ద్వారంలో తప్పకుండా మనకి పని అయ్యేది ఉంది అనేది మానసికంగా సంసిద్ధం అవ్వండి. తప్పకుండా డోర్ తీసినప్పుడల్లా నాకు ఈ పని అయిపోతుంది అని అనుకోండి. ఇది డోర్ వే ట్రిగర్ టెక్నిక్ అంటారు. చాలా బాగా పనిచేస్తుంది మీకు. లాడర్ టెక్నిక్ ఎంతమందికి పనిచేసిందో నాకైతే తెలీదు, డెఫినెట్ గా పనిచేసిందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను లాడర్ టెక్నిక్. ఈ డోర్ వే టెక్నిక్ లో మీరు ఏం చేస్తారు, ఖచ్చితంగా కూర్చొని ఏం చేస్తారు, డోర్ ని తీయండి,
బయటికి ఆ డోర్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడల్లా ఇంకో రూమ్కి వెళ్తున్నప్పుడల్లా నాకు వర్క్ కంప్లీట్ అయింది, నాకు మనీ అందింది, నేను చాలా థ్యాంక్స్ అని చెప్పండి. అక్క ఈ డోర్ తో ఒకసారి నాకు చేసి చూపిస్తారా లైవ్ లో? చేస్తాను. లెట్ ఇట్ బి ఈవెన్ మోర్ లైవ్లీ. చేద్దాం. ఓకే డన్, చూద్దాం రండి. అక్క ఇది మన మెయిన్ డోర్, సో ఇది మనం ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఓపెన్ చేసేటప్పుడే నా మైండ్ లో అనుకుంటున్నాను, ఏమనుకున్నానో చెప్తున్నాను. ఈ 21st వరకల్లా నేను అనుకున్న పని అయిపోతుంది. నేను అనుకున్న పని ఈ 21st లోపలే అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. రైట్. సో ఇట్లా మనం మన పని మీద వెళ్తాం. ఒకవేళ ఇదే మెయిన్ డోర్ కాబట్టి ఇట్లా లోపలికి వెళ్ళేటప్పుడు అక్క, లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అనుకోవచ్చు. సేమ్ డోర్ తీసినప్పుడల్లా అనుకోండి, తప్పకుండా టైం ఇవ్వండి. అలాగే మీరు ఏ పని మీద అయితే అనుకుంటున్నారో ఆ పని మీద తప్పకుండా దృష్టి పెట్టండి. ముందే థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ కి. తప్పకుండా మీ పని అవుతుంది. ఈ 21st అన్నాను కదా, ఈ 21st లోపల నా వర్క్ అవుతుంది, అయ్యింది అని చెప్పి మీకు వీడియో కూడా చేస్తాను తప్పకుండా స్టూడియోలోకి వెళ్ళిపోతాం. రైట్ అక్క. సో అలా డోర్ తీసేటప్పుడు అంతా మనం అలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే చాలా అంటే ఇంకా మేనిఫెస్టేషన్ చాలా సార్లు తీస్తూ ఉంటాం కదా జనరల్ గా. డోర్స్ ఆఫీస్ డోర్స్ కైనా వర్తిస్తాయి. ఏ డోర్ అయినా, ఇప్పుడు ఈ డోర్ అయినా, సో ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా చక్కగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పటికప్పుడు మేనిఫెస్టేషన్ జరుగుతూనే ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అందుకే కొంచెం నేను యాడ్ చేశాను దీనికి, గ్రాటిట్యూడ్ చెప్పడం. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ అని. మీకు ఇందాక చెప్పా కదా 21st కి ఒక పని ఉంది నాకు. 21st లోపల అవ్వాల్సి, జూన్ 21st లోపల ఒక పని ఉంది, ఖచ్చితంగా అవ్వాలి నాకు. అయిపోతుందనే అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల. అవ్వగానే ఫస్ట్ మీకే చెప్తాను ఆబ్వియస్లీ. సో ఫస్ట్ టెస్టిమోనియల్ మేడం దే. రైట్. సో ఇట్లా ఒక్కసారి పని అయిపోయిన తర్వాత ముందే మనం ఎలాగో గ్రాటిట్యూడ్ చూపిస్తాం, పని అయిన తర్వాత ఇంకాస్త ఎలా చూపించాలి అక్క గ్రాటిట్యూడ్? నేను మాత్రం గుడికి వెళ్ళి ఏదైనా భోజనానికి కడతాను పద్మిని. లేదు అంటే గనక కొంచెం పులిహార చేయించుకొని, నాకు చేయడం అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఎవరికైనా పులిహార ఆర్డర్ ఇప్పించేసుకొని చేయడము. లేదంటే ఇట్లా వెళ్తూ ఉంటాం కదా మనం, ఈవెంట్స్ కి అట్లా వెళ్తూ ఉంటాం, అక్కడ భోజనాలు నేను అరేంజ్ చేయడం, అట్లా నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వారాహి నవరాత్రులు అనుకున్నాం కదా, మరి వదిన నువ్వే భోజనాలు అరేంజ్ చేసుకుంటావా ఈసారి అని అడిగాడు అప్పాజీ. సరే నేనే అరేంజ్ చేస్తాను భోజనాలకి అని చెప్పాను. అంటే మనం గ్రాటిట్యూడ్ చూపించాలి కదా. ఇప్పుడు మొత్తం ఒకళ్ళ మీద పని ఒప్పజెప్పేసే కంటే కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు అనే దాని మీద వాళ్ళ పని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుంది. పాపం ఏం చేస్తున్నాడు అంటే అన్ని తను మెయింటైన్ చేయాలనుకునేటప్పటికి అక్కడ వంట సరిపోతుందా లేదా, ఏమైనా కావాలా లేదా, వంట వాళ్ళు అనేసరికి మీది కావాలి అది కావాలని అడగడము, సిలిండర్స్ చూసుకోవడం, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ నా పని మీద నేను పెట్టలేకపోతున్నాను అని కూడా అన్నాడు నిన్న. నాకు అనిపించింది అట్లా కాదు, మనం కూడా కొంచెం ఏదైనా చెయ్యాలి అనేది అనిపించింది. అట్లా ఎప్పటికప్పుడు నేను అలా గ్రాటిట్యూడ్ అనేది చూసుకుంటూ ఉంటా. అంటే నేను ఏమైనా చేయగలుగుతానా, ఇంకా ఏమైనా చేయగలుగుతాను, నా పరిధిలో ఉన్న విషయాలు ఏమన్నా ఇంకా చేయగలనా అనేది తరచి చూసుకుంటూ ఉంటాను. మీరు కూడా అట్లానే ఏదన్నా ఒక బియ్యం బస్తా ఇవ్వడము, లేదు అంటే కనుక పరమాచారి గారికి చాలా ఇష్టమైంది వేద పాఠశాల గాని గోశాలలో గాని కట్టడము, ఇలాంటివి చేయడం ఇంపార్టెంట్. రైట్, తప్పకుండా. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ టెక్నిక్ ని వినియోగించుకుని వాళ్ళ కోరికలు ఏదైనా ధర్మబద్ధమైంది, డబ్బుల గురించనే కాదు ఇంకా ఏ కోరికకైనా కూడా చేసుకోవచ్చా? ఏ కోరికైనా చేసుకోవచ్చు. మీకేమన్నా కోరికలు ఉన్నాయి దాన్ని ఎలా వీడియోస్ లో ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.